టీచరుగా జీవితాన్ని ప్రారంభిద్దామనుకొని సమాజాన్ని తీర్చిదిద్దే పోలీసుగా జీవితాన్ని ప్రారంభించి ప్రెసిడెంట్ మోడల్ అందుకోవడం సంతోషంగా ఉందని డీఎస్పీగా పనిచేసిన గోపు రాజీవ్ కుమార్ అన్నారు. ప్రెసిడెంట్ మోడల్ అందుకోవడంతో మరింతగా తనపై బాధ్యత పెరిగిందంటున్న గోపు రాజీవ్ కుమార్ తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. జీవితంలో ఏదో సాధించాలనుకుంటాం, కానీ టీచర్గా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక వ్యక్తి పోలీస్ అయ్యాడు. పోలీస్ అయిన అనంతరం కూడా రాష్ట్రంలోనే ఇరువురికి ప్రకటించే భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అయితే ఆ పోలీస్ అధికారి దక్కించుకున్నారు. ఆయన ఎవరో కాదు, రాజీవ్ కుమార్. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో డిఎస్పీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ మాతో పడినారు. సార్, ప్రధాని చెప్పండి, అందరూ మీరు టీచర్ వృత్తిలోకి వెళ్ళాలని పోలీస్ వృత్తిలోకి ఎలా వచ్చారు? చాలామంది పోలీసులకు రాకూడదు అనుకుంటారు. అంటే ఎందుకని మీ తల్లిదండ్రుల ద్వారా మీరు టీచర్ వృత్తిని ఎంచుకున్నారా? అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ రాజీవ్ కుమార్, డిఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కంగ్రాచులేటింగ్ మీ. ఫస్ట్ నేను 1991 బ్యాచ్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యానండి. నేను అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుకుంటా, అప్పటికే బీడీ చదివేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న టైంలో మాకు నోటిఫికేషన్ పడ్డాం. 1985 నుంచి 1990 వరకు అసలు ఎటువంటి జాబ్స్ లేకపోవడం వల్ల ఆ టైంలో ఇంట్రెస్ట్గా సరదాగా నిజంగా ఎస్ఐగా యాక్సిడెంట్గా వెళ్ళాను. నేను సరదాగా వెళ్ళాను. అందరూ మా యూనివర్సిటీ అందరితో పాటు నేను వెళ్తే చాలామందికి రాని ఇంటర్వ్యూ నాకు వచ్చేసింది. దాని ఇమీడియట్గా సెలెక్ట్ అయిపోయాను. న్యాచురల్గా ఫస్ట్ పోలీస్ ఉద్యోగం కానీ ప్రతి ఒక్కరికి ఒక క్రేజ్ ఉంటుంది అనమాట అండి. ఆ క్రేజ్ మమ్మల్ని కూడా అటు లాగింది. బట్ ఈవెన్ దో నేను తర్వాత టీచర్కి ట్రై చేశాను, కానీ ఇంకా ఈ దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ నన్ను దీంట్లోనే కంటిన్యూ చేయడం జరిగింది. అంటే అది కూడా సమాజంలోని నిరక్షరాస్యత నిర్మూలించి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, ఇది కూడా సమాజంలో ఉన్న నేరాల రేటును తగ్గించి, అంటే ఏదైతే ఉన్నారో గణనీయంగా సమాజ సేవ చేయడమే. టీచర్ వృత్తికి అలాగే పోలీసు వృత్తికి ఉన్న తేడా ఏంటంటే? సార్, నిజంగా చెప్పాలంటే మరి కరెక్ట్గా చెప్పారు సార్ మీరు. టీచరు కూడా కరెక్ట్ చేస్తాడు, ఇది కూడా కరెక్ట్ చేస్తాడు. టీచర్ బెత్తం వాడితే మేము లాఠీ వాడతాం, అందుకంటే తేడా ఏమీ లేదు. కానీ ఇద్దరు కూడా మీరు చాలా మంచి పాయింట్ ఏదెత్తారండి. ఇన్స్టెన్స్గా మార్చాలంటే పోలీస్ శాఖ మించిన ఇంకో శాఖ లేదండి. ఇమ్మీడియట్గా న్యాయం చేయాలన్నా, సత్వర న్యాయం చేయాలన్నా, పేదవాడికి కన్నీళ్ళు తుడాలన్నా ఈ శాఖ సంబంధించింది లేదండి. నేను గత 30 ఏళ్ళుగా ఈ శాఖలో పనిచేస్తూ ఎంతో మంచి అనుభూతుల్ని పొందాను. ఇంకో శాఖలో అయితే ఇంత అనుభవాలను పొందలేకపోదును. నేను డిఫరెంట్ ఫీల్డ్లో పనిచేశాను. విజిలెన్స్లో పనిచేశాను, ట్రాన్స్కోలో పనిచేశాను, ట్రాఫిక్లో పనిచేశాను, ఉమెన్ వెల్ఫేర్లో పనిచేశాను. అన్నట్లో నాకు పోలీసులు నచ్చింది ఏంటంటే వెంటనే న్యాయం చేయొచ్చు, సత్వరం న్యాయం చేయొచ్చు, ఎటువంటి టైం డిలే లేకుండా న్యాయం చేయవచ్చు. ప్రధానంగా ఈ రోజున అంటే రాష్ట్రంలో అత్యున్నత పురస్కారం అంటే ఏంటంటే ఒక భారత ప్రెసిడెంట్ మెడల్ అంటే ఇరువురు పోలీసులకు వచ్చింది ఏపీ రాష్ట్రంలో కూడా. మీరు ఒకళ్ళు కావడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అండి. ప్రతి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారికి, ఎస్ఐగా జాయిన్ అయ్యే అబ్బాయికి ఎస్పీ ర్యాంక్ వెళ్ళినా ఈ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అనేది మాకు ఊహకు అందదనమాట అండి. ఎందుకో మా అధికారులు, నా సిబ్బంది, నా ప్రభుత్వాల సహకారంతో నాకు ఈ అవార్డు వచ్చిందండి. నాకే చాలా ఆనందంగా ఉంది. నాకు సహకరించిన నా కుటుంబానికి, నా సహోదరులకి, నా యొక్క ఫ్యామిలీ మొత్తానికి, మరియు నా పోలీస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ అవార్డు రాన కారణం మా ఫ్యామిలీ ఎంత కష్టపడిందో, నా సహచరులు అంతా కష్టపడ్డారు, వాళ్ళందరికీ అందిస్తాం. ముఖ్యంగా మా డీజీపీ హరీశ్వర్ గుప్తా గారు, వారు వారి దగ్గర వారి దగ్గర వారి ఎస్పీ గారిని పనిచేస్తూ ఉన్నాను. వారి యొక్క సూచనలు, సహాయాలు, తర్వాత వారి యొక్క మార్గదర్శకత్వంలోనే నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రతిభని గుర్తించడం కష్టమండి, కానీ ప్రతిభని గుర్తించిన అనంతరం కూడా ఇటువంటి పురస్కారాలు అందుకుంటే మరింతగా బాధ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, మీరు చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు నేను నిన్నైతే చాలా ఆనందపడ్డాను, కానీ ఇప్పుడు వేళ ఆగస్టు 15కి వచ్చినప్పటికి నాకు భయం వచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద అవార్డు రావడం, ఇది నా మీద చాలా బాధ్యత పొందింది. ఇప్పుడు నా మాట, చేత, ప్రతిదీ కూడా చాలా వెరీ పర్టికులర్గా ఉండాలి, బాగుండాలి. నేను ఐ ప్రామిస్ ఇంకా చాలా వినయంతో, విధేయతతో ఇంకా మన సమాజానికి, మన రాష్ట్రానికి సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. అయితే పదవులు, పురస్కారాలు ప్రజల్లో మరింతగా సేవాభావాన్ని పెంపొందించుకే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ప్రెసిడెంట్ మెడల్ రావడం కూడా ప్రజలకు నేను ఎంత సేవ చేయాలి, డిపార్ట్మెంట్కి ఎంత సేవ చేయాలి, అధికారులకి ఎలా ఉండాలి, అలాగే ఒక లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ కూడా సమాజాన్ని
ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నదానిపైన కూడా నాకు మరింత బాధ్యత పెరిగిందంటున్నారు డిఎస్పీ రాజీవ్ కుమార్. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజ్ న్యూస్.